ప్రియమైన దేవుని పిల్లలారా, మానవ జీవితంలో ఎదురుచూపులు అనేటువంటివి, ఎదురుచూపులకు గుర్తులు అనేటువంటివి మనం లోకంలో గ్రహిస్తూ ఉంటాం. ఉదాహరణకు, తల్లి గర్భంలో నుండి 9 నెలల తర్వాత ఒక బిడ్డ భూమి మీద అడుగు పెట్టాలి అని అంటే 9 నెలలు ఎదురు చూడాలి. అదేవిధంగా చాలామంది ఉద్యోగం కోసం పోరాటం చేస్తుంటారు. మరి ఉద్యోగం రావాలి అంటే దానికి తగిన చదువు అనేది, డిగ్రీలు అనేటువంటివి అవసరం. ఆ డిగ్రీలు చేస్తున్నదంతా కూడా కేవలం ఉద్యోగం కోసమే అన్న సంగతి వాళ్ళు ఎదురు చూస్తుంటారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటారు. అదేవిధంగా వయసు ఈడొచ్చినటువంటి వారికి వివాహం కోసం, ఒక యవనస్తుడు యవనస్తురాలి కోసం, ఒక యవనస్తుడు భార్య కోసం ఎదురు చూస్తుంటాడు. అలాగే ఒక యవనస్తురాలు తనకు కాబోయే భర్త కోసం ఎదురు చూస్తుంది. అంటే వివాహ విషయంలో ఎదురుచూపులు, ఉద్యోగాల విషయంలో ఎదురుచూపులు, పిల్లల కోసం ఎదురుచూపులు. అదేవిధంగా ప్రియులారా, మరి విదేశాలకు వెళ్ళాలి అని అంటే ఎదురుచూపులు. ఇలా ప్రతి విషయంలో కూడా ఎదురుచూపులు అనేటువంటివి చాలా కనబడుతూ ఉంటాయి. క్రైస్తవ జీవితంలో కూడా ఒక ఉన్నతమైన ఈ ప్రపంచంలో అన్నింటికంటే దేని కొరకు ఎదురు చూడాలో దేవుడు రాయించాడు. ఎందుకంటే భౌతిక సంబంధమైన వాటి కోసం మనుషులు ఎంతగా ఎదురు చూస్తారో మనకందరికీ తెలియని విషయమేమీ కాదు. భౌతిక సంబంధమైన లేకపోతే భూ సంబంధమైన వాటి కొరకు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. క్రైస్తవునికి ఉండవలసిన ప్రధానమైనది, నిరీక్షించడానికి బలమైనది మరి బైబిల్లో మనం చూడగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలను మనం పరిశీలించగలిగితే, ఈ నిరీక్షణను గూర్చి లేదా ఎదురుచూపును గూర్చి పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో రాశాడు. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలను మనం పరిశీలించగలిగితే మంచి సంగతులను దేవుడు అక్కడ రాయించాడు. చూడండి. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి అన్నాడు. ఎక్కడ ప్రారంభించాడు? శ్రమ నుంచి ప్రారంభించాడు. అంటే క్రైస్తవ జీవితం అనేది మన ప్రారంభం నుంచే, మన ప్రారంభం ఎలా ఉంటుందంటే ప్రియులారా, మనం ముందుగానే మెంటల్గా ప్రిపేర్ కావలసిన విషయం ఏంటంటే, క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించాలి అన్నది ప్రధానంగా. క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడుగా మారిన ప్రతి ఒక్కళ్ళు కూడా, క్రీస్తును ధరించుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మరి నిర్ణయించుకోవాలి. ముందుగానే మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఏమని? క్రైస్తవుడు అని పిలిపించుకోవాలి అంటే, లేకపోతే పిలువబడాలి అని అంటే, శ్రమ అన్నది సర్వసాధారణంగా క్రైస్తవునికి వచ్చే మరి ఒక విపత్తు అనొచ్చు. క్రైస్తవుడై ఉండాలి అని అంటే, ఎవడైనానో క్రైస్తవుడై ఉండాలి అంటే, లేకపోతే క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలి, శ్రమ అనుభవించాలి. ఆ శ్రమలో ఎలా ఉండాలట? ఓర్పుతో ఉండాలట. అంతేనా? పౌలు గారు ఎంత చక్కగా ఒక పాటకు లిరిక్స్ ఎలా అయితే రాస్తారో, ఒక సామెతకు ఎలాగైతే పదాల కూర్పు చేస్తారో, ఏమండి, లేకపోతే ఒక కవిత్వానికి ప్రాస ఎలాగైతే ఉపయోగిస్తారో,
పౌలు గారు కూడా అలా ఉపయోగిస్తున్నట్టుగా కనబడుతుంది అక్కడ. శ్రమ ఓర్పును, ఓర్పు ఓర్పు పరీక్ష, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి అన్నాడు. చూడండి ప్రియులారా, ఎంతమంది ఏమంటే చివరి దశలో ఏముంది? శ్రమ ఓర్పు, ఓర్పు పరీక్ష, పరీక్ష నిరీక్షణను. చూసారా ఈ పదాల కూర్పు ఎలా ఉంది చూడండి. పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు పలుకుతున్న మాటలు ఈ శ్రమ నుంచి చివరికి మనిషిలో ప్రగాఢముగా నిలువబడేది, స్థిరంగా నిలువబడే దాని గురించి మాట్లాడుతున్నాడు. నిరీక్షణ అనేది ప్రతి క్రైస్తవునికి ఉండవలసినది. నిరీక్షణ అనేది అసలు దేని గురించి ఉండాలి? నిరీక్షణ, దేవుని పిల్లలారా, నిరీక్షణ అంటే ఎదురు చూపు అనేది. మనం ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలి అని అంటే, ఒక సిటీకి వెళ్ళాలి అంటే, వేరే జిల్లాకు వెళ్ళాలి అంటే, లేకపోతే వేరే రాష్ట్రానికి వెళ్ళాలన్నా, ఒక దేశానికి వెళ్ళాలి అన్నా, ఇతర దేశాలకు ప్రయాణం కట్టినప్పుడు అండి, మనం సుమారుగా 1 గంట లేకపోతే ఒక 2 గంటల ముందుగానే మరి ట్రైన్ కోసమా, బస్సు కోసమా, లేకపోతే విమానం కోసమా, లేకపోతే సముద్రాల మీద ప్రయాణించే ఓడల కోసమా ముందుగానే వెళ్ళాలి. ప్రయాణం కోసం వెళ్ళాలి అని అంటే ముందుగానే ఒక 2 గంటలు లేకపోతే 1 గంట ముందుగానే వెళ్ళి అక్కడ నిల్చోవాలి. అంటే 1 గంట తర్వాత ట్రైన్ వస్తుంది అని మనకు ముందుగానే తెలుసు. అర్థమవుతుందా? ఎదురుచూపు రకరకాలుగా ఉండొచ్చు. అది వివాహ విషయంలో ఉండొచ్చు. నేను ఇంటరాక్షన్లో చెప్పాను. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు నిరీక్షణ అనేది ఉండాలట క్రైస్తవునికి. ఏంటి అసలు నిరీక్షణ ఏంటి? లోక సంబంధమైన, భౌతిక సంబంధమైన ఎదురుచూపు క్రైస్తవునికి ఉండాలనా? ప్రభువుని నమ్ముకున్న వారికి ఉండవలసిన ప్రధానమైనటువంటి ఈ నిరీక్షణ ఆలోచన ఏంటి? అసలు దేవుడు మనకు చెప్తున్న ఆలోచన ఏంటి? రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 3, 4 వచనాలు అనుకున్నాం కదా. 4వ వచనం కూడా చదవండి, బాగుంటుంది. 4వ వచనం, శ్రమలయందును అతిశయపడుదుము, ఎందుకంటే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అన్నాడు. చూడండి ప్రేమైన వారలారా, ఏమండి, ఎప్పుడు వస్తాడో తెలియని యేసుక్రీస్తు వారి కోసం మనం ఎదురు చూస్తున్నాము అని అంటే, ఒరే ఏమీ తెలియకుండా నువ్వు ఎలా ఎదురు చూస్తున్నావు? ఏది వస్తుందో తెలియకుండా నువ్వు ఎలా ఎదురు చూస్తున్నావు? ఎప్పుడు వస్తుందో తెలియకుండా నువ్వు ఎలా ఎదురు చూస్తున్నావు అని లోక సంబంధంగా మాట్లాడుతుంటారు. కానీ ఇప్పుడు ఆత్మ సంబంధంగా మరి ప్రభువు కొరకు ఎదురు చూసే విధానం, ప్రభువు కోసం ఎదురు చూసే విధానంలో ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఈ నిరీక్షణ ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని రాయబడింది. చూడండి ప్రేమైన వాళ్ళరా, సిగ్గుపరచదు. ఇప్పుడు పేతురు పత్రికకి రండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఆయనను ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, దేవుని దినపు రాకడ కొరకు మనం నిరీక్షిస్తున్నాం. ఈ నిరీక్షణ గొప్పది ప్రియమైన వాళ్ళరా. ఈ నిరీక్షణ విషయంలో మనం సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు. కారణం ఏంటంటే, దొంగ ఎలా వస్తాడట? ఎవరికైనా చెప్పొస్తాడా? ఏమండి, దొంగ ఎలా వస్తాడో చెప్పొచ్చాడు అనుకోండి, అది దొంగతనం ఎలా అవుతుంది? అర్థమవుతుందా? అలాగని దొంగ ఎలాగైతే
ఎవరికి చెప్పకుండా వస్తాడో, ఎవరికి తెలియకుండా వస్తాడో, ప్రభువు రాకడ గురించి చెప్తున్నాడు ఇక్కడ. ప్రభువు రాకడ కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక మన ప్రవర్తన పరిశుద్ధమైనదిగా మనం కాపాడుకోవాలి అని చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ గడియలు వస్తాడో, ఏ గంటలు వస్తాడో, ఏ దినాన్న వస్తాడో, ఏ సంవత్సరంలో వస్తాడో, ఏ నెలలో వస్తాడో ప్రపంచంలో ఎవ్వరికి తెలియదు. అది పరలోకమందున్న తండ్రికి తప్ప యేసుక్రీస్తు వారికి కూడా తెలియని దినం అది. దేవుని దినపు రాకడ అన్నాడు. దేవుని దినపు రాకడ కొరకు నిరీక్షణ. దేవుని పిల్లలారా, అంటే ఇప్పుడు నిరీక్షణ ఎలా ఉంటుంది, క్రైస్తవుల నిరీక్షణ ఎలా ఉంటుందో తెలుసా? ఏమండి, ఎవరైనా ఒక బస్ స్టాండ్కో, ఒక రైల్వే స్టేషన్కో, లేకపోతే ఒక ఎయిర్పోర్ట్కో వెళ్ళామనుకోండి. ఏమండి, వెళ్ళి అతను ఎక్కడికి వెళ్ళాలో తెలుసు. మరి అక్కడికి వెళ్ళటానికి ఏది ప్రయాణము, ఏ వాహనం వస్తుందో తెలియకుండా పోయి కూర్చున్నాడు అనుకోండి. లోకం ఏమనుకుంటుంది? బస్సు ఏ ఊరికి వెళ్ళాలో తెలుసు, కానీ ఏ సమయానికి వస్తుందో తెలియదు, ఏ బస్సు వస్తుందో తెలియదు, ఏ వాహనం వస్తుందో తెలియదు, పోయి కూర్చున్నాడు అనుకోండి. సమాజం ఏమనుకుంటుంది? ఇప్పుడు లోకం ఏమనుకుంటుంది? తెలియకుండా ఎలా వచ్చావు, నువ్వు తెలుసుకొని కదా రావాల్సింది అని లోకం ఆలోచిస్తుంటుంది ప్రియమైన వాళ్ళారా. అంటే ఈ నిరీక్షణ అనేది గొప్పది అనడానికి యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తాడో తెలియకుండానే మనం ఎదురు చూస్తున్నాం. మీరు ఆలోచిస్తున్నారో లేదో? యేసుక్రీస్తు వారి యొక్క దినపు రాకడ అనేది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలుసా తెలియదా? తెలియదు. ఆయనకే తెలియదు, యేసుక్రీస్తు వారికే తెలియదు. యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారో. అది ఎవరికి తెలుసు? మరి కన్న తండ్రి అయినా దేవునికే తెలుసు. అలాంటి నిరీక్షణతో మనం ఉంటున్నాము అని అంటే, ఈ నిరీక్షణను దేవుడు ఏమంటున్నాడు అంటే, ఈ నిరీక్షణ గొప్పది. ఈ నిరీక్షణ విషయంలో మనం సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు. లోకం అన్నట్టుగా లోకానికి ఎప్పుడు క్రైస్తవ్యం ఎలా ఉంటుందంటే వెరితనంగానే ఉంటుంది. నమ్మిన వారికి శక్తి, నమ్మిన వారికి గొప్పది. యేసుక్రీస్తు వారిని నమ్మిన వారికి గొప్పది శక్తి. కానీ నమ్మని వారికి ఎలా ఉంటుంది అంటే, యేసుక్రీస్తు అన్నా, యేసుక్రీస్తు మాటలన్నా ఎలా ఉంటుందో తెలుసా? సమాజానికి వెర్రిగా కనబడుతుంది ప్రియమైన వాళ్ళారా. సమాజానికి వెర్రిగా కనబడుతుంది. మన ఎదురు చూపు ఎప్పుడు వస్తాడో తెలియకుండానే ఎదురు చూస్తున్నాం అన్నమాట. అందుకే ఈ నిరీక్షణ గొప్పది, ఈ ఎదురు చూపు గొప్పది అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక లేఖనము దేవుడు చెప్పాడు అనంటే ఆ లేఖనము నెరవేరంతగా నెరవేరుస్తాడు అన్నది క్రైస్తవుల ప్రగాఢ విశ్వాసం. అవునా కదా? యేసుక్రీస్తు వారు వస్తాడు అన్నది నిజమా అబద్ధమా? ఎప్పుడు చెప్పాడు? ఆయన వస్తాడు అన్న సంగతి మొదటి శతాబ్దంలో చెప్పాడు. ఆయన రాకడ ఎలా జరుగుతుందో, ఆయన రాకడలో ఈ లోకం ఎలా మారిపోతుందో, భూలోకం ఎలా మారిపోతుందో, ఆకాశంలో ఉండేటువంటి గ్రహాలు ఎలా మారిపోతాయో, ఆ పైన ఉండేటువంటి మరి నక్షత్రాలు ఎలా మారిపోతాయో, నక్షత్ర మండలాలు ఎలా మారిపోతాయో అవన్నీ కూడా పేతురుపత్రిక 10వ వచనం నుంచి మనకు చెప్పుకుంటూ వస్తాడు. 12వ వచనంలో 2వ మాటకు వచ్చేసరికి ఏమన్నాడు అంటే, దేవుని దినపు రాకడ గురించి ఇదిగో మీరు ఎదురు చూస్తున్నారు. ఈ నిరీక్షణ గొప్పది. ప్రియమైన దేవుని పిల్లలారా. క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాల క్రిందట రాయబడినటువంటి ఒక సంగతిని మనం ఆలోచించగలిగితేనండి, అబ్రహాము కాలంలో రాబోయే దినాలలో జరుగుతున్నటువంటి పరిణామాన్ని అబ్రహాము గారికి ముందుగానే దేవుడు తెలియజేశాడు. ఏంటి ఆ సందర్భం ఏంటి అన్నప్పుడు, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటారు అన్నది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటారట. ఆ విషయాన్ని అబ్రహాం గారికి ముందుగానే తెలుసు. పోనీ ఇప్పుడు అబ్రహాం గారు ఏమండి ఆ మాట చెప్పేటప్పటికి ఇస్సాకు పుట్టలేదు, ఆ మాట చెప్పేటప్పటికి యాకోబు పుట్టలేదు, ఇస్సాకు కూడా పుట్టలేదు. కానీ చెప్పాడు. అది జరిగిందా లేదా భవిష్యత్తులో? ఏమండి,
సుమారుగా 1000 సంవత్సరాల తర్వాత, అంటే అబ్రహాము గారికి ఈ మాట చెప్పినప్పటి నుండి మోషే గారు పుట్టి ఒక నాయకుడిగా పుట్టి వారి కొరకు వారిని విడిపించటానికి పుట్టబోతున్నటువంటి మోషే గారి గురించి ముందుగానే ఇశ్రాయేలీలకు మూల పురుషుడైనటువంటి అబ్రహాము గారికి విషయాన్ని చెప్పాడు, భవిష్యత్తుని చెప్పాడు. ఆ మాట చూద్దామా? ఆదికాండం 15వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందాం దేవుని పిల్లలారా. పొద్దు కృంగపోయినప్పుడు అబ్రహాముకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు అని ఏమండి అబ్రహాము గారికి భవిష్యత్తును గురించి ఏమండి సంగతిని చెప్తున్నాడు దేవుడు. ఏమండి అబ్రహాము గారికి ఈ మాట చెప్పేటప్పటికి ఇస్సాకు పుట్టలేదు. కానీ ఏం చెప్తున్నాడో తెలుసా? ఇదిగో నీ సంతతి వారందరూ కూడా ఇతర దేశమైనటువంటి ఐగుప్తు దేశంలో వారికి బానిసలుగా దాసులుగా మారిపోతారు. ఆ దాసులుగా మారిన తర్వాత వెట్టి చాకరీ పనులు చేయలేక ఆ బాధ భరించలేక నాకు మొరపెడతారు. ఎన్ని సంవత్సరాలు మొరపెడతారో తెలుసా? 400కు పైగా సంవత్సరాలు వాళ్ళ యొక్క బానిస రకంలో ఉంటారు అని అబ్రహాము గారితో దేవుడు చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలా చెప్పిన తర్వాత నిజంగానే బానిస రకంలోకి వెళ్ళిపోయారు. యోసేపు గారు అక్కడికి వెళ్ళటం, తన అధికారాన్ని లేకపోతే తన కాలాన్ని ముగించుకున్న తర్వాత ఏమండి అక్కడికి వెళ్ళి అక్కడే ఒక 60 మంది దాకా అక్కడికి వెళ్ళి వాళ్ళు విస్తరించటం, విస్తారంగా ఇశ్రాయేలీలు విస్తారంగా ఇంకా ప్రజలు నెగుడుకుంటూ చాలామంది అవుతారు. సుమారుగా లక్షల మంది అవుతారండి. అలా లక్షల మంది అవుతున్నటువంటి ఆ సమయంలోనండి ఫరో ఆలోచించి, ఇదిగో వీళ్ళ జనసాంద్రత పెరిగిపోతుంది, రేపు పొద్దున మన మీదనే ప్రభుత్వం చేయడానికి లేకపోతే మనల్నే వీళ్ళు ఏలేటువంటి పరిస్థితులు వస్తాయి కనుక ఇప్పటి నుంచే వీళ్ళను బానిసలుగా మార్చుకోవడానికి మనం మరి ముందు జాగ్రత్త తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఆలోచించుకొని ఏం చేశారు? ఇశ్రాయేలీలను చిన్నగా మొదలు పెడుతున్నారు. ఎలా మొదలు పెడుతున్నారో తెలుసా? యోసేపును ఎరుగని ఫరో ఒకడు వచ్చాడట. యోసేపును ఎరుగని ఒక రాజు వచ్చాడట. ఆ రాజు వచ్చిన తర్వాతనండి ఇక ఇశ్రాయేలీలను మరి వెట్టి చాకరీ పనులు చేయించటం, బానిసలుగా చూడటం మొదలుపెట్టారు. అలా మొదలు పెట్టి మిగిలిన చివరికి వాళ్ళు ఏది చెబితే అది చేయడానికి ఇశ్రాయేలీలు బానిసలుగా మారిపోయారు. ప్రియమైన వాళ్ళారా, అలా వెట్టి చాకరీ పనులు చేస్తూ ఉండగా చివరికి ఆ విసుగొచ్చినటువంటి ఈ ప్రజలందరూ కూడా దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలకు పైగా దేవునికి మొరపెట్టడం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి అంటే దేవుడు చెప్పినట్టుగా మోషే గారి కాలానికి వచ్చేసరికి అప్పటికే బానిసలుగా ఇశ్రాయేలీలందరూ మారిపోయారు. ఇప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా బానిసలుగా మారుతున్నారు. ఇప్పుడు అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. బాగా మంచి మాట ఉంటుంది. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని, వారి మూలుగును వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఇంకా రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను. అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడని
వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారునిగాను విమోచకునిగాను నియమించి పంపెను అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఎవరిని? మోషే గారిని గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళ దురవస్థను దేవుడు చూశాడు. దురవస్థ అంటే అర్థం ఏంటో తెలుసా? కఠినమైన వెట్టి చాకిరి పనులు చేస్తున్నారు. అక్కడ ఏది చేయమంటే అది చేస్తున్నారు ఇశ్రాయేలీలు. అలా చేస్తున్నారు. రాత్రి కాగానే దేవునికి మొరపెడుతున్నారు. అలా కష్టపడుతున్నారు. ఆ కష్టం భరించలేక వారి యొక్క ఆరోగ్యాలు పాడైపోయి ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఈ విధంగా బాధపడాలి, ఇంకా ఎన్ని సంవత్సరాలు మేము ఈ విధంగా శ్రమపడాలి అని బాధ భరించలేక దేవునికి మొరపెడుతుంటే వారి కొరకు ఏం చేశాడు? మోషే గారిని నాయకుడిగా పుట్టించాడు. ప్రియమైన వాళ్ళారా, ఎవరి కొరకు? ఇశ్రాయేలీల కొరకే. ఇశ్రాయేలీల కొరకే పంపించాడు. ఇప్పుడు అది నెరవేరింది. ఆ తర్వాత ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 16వ వచనం నుంచి, ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటిని చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటలు నుంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించున్నది యావత్తును అతడు వారితో చెప్పును అన్నాడు. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి, క్రీస్తుకు పూర్వము మోషే గారి కాలంలో మోషే గారితో మాట్లాడిన మాటలను ఎవరి గురించి మాట్లాడో తెలుసా? ఎవరి గురించి మాట్లాడాడు ఇక్కడ? సరే, ఇప్పుడు అబ్రహాం గారితో మాట్లాడేటప్పుడు ఎవరి గురించి మాట్లాడాడు? ఇశ్రాయేలీల గురించి, ఇశ్రాయేలీలను విడిపించేటువంటి మోషే గారి గురించి మాట్లాడాడు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఉండాలనో కూడా ముందుగానే అబ్రహాం గారితో చెప్పాడు. అలాగే ఇశ్రాయేలీల నుంచి నీ వంటి ఒక ప్రవక్తను ఇదిగో నీ సహోదరులలో నుంచి నేను పుట్టిస్తాను అన్నాడు. ఇప్పుడు ఈ మాట ఎవరు చెప్తున్నాడు? మోషే గారికే చెప్తున్నాడు. మోషే గారికి చెప్తున్నాడు అంటే ఇప్పుడు ఆయన లాంటి ఆ సహోదరులలో ఆయన లాంటి వాడెవరు? యేసుక్రీస్తు వారు. అర్థమవుతుందా మీకు? ఎలాగైతే ఇశ్రాయేలీలకు రక్షకుడిగా ఉన్నాడో, ఎలాగైతే కారణ జన్ముడుగా వచ్చాడో, ఆయన మాటలు దేవుని యొక్క ఉగ్రతను గురించి ఐగుప్తీయులకు చెప్పి వారిని విడిపించాడో, స్వస్థతలు చేశాడు, సూచక క్రియలు చేశాడు, అద్భుతాలు చేశాడు వాళ్ళ ముందర. అయినా వాళ్ళు నమ్మటం లేదు. ఎవరు? ఐగుప్తీయులు నమ్మటం లేదు. ఇశ్రాయేలీలు ఆ పూటకి నమ్మారే తప్ప తర్వాత దేవుణ్ణే ఎవరు అనే స్థితికి ఇశ్రాయేలీలు మారిపోయారు. ప్రేమన దేవుని పిల్లలారా, కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో నా ప్రజలు, ఇదిగో నా రాజ్యం ఇశ్రాయేలు నా రాజ్యం అంటాడు, ఇశ్రాయేలీలు నా ప్రజలు అంటాడు. ప్రేమన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి, వాక్యం వినండి. నీ వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల మధ్య నేను పుట్టిస్తాను అనంటే వారి కొరకు ఏమండి, ఇశ్రాయేలీలను కాపాడుటకు, కేవలం ఇశ్రాయేలీలను బానిసరకం నుంచి విడిపించుటకు మోషే గారిని మరి పుట్టించాడు. ఆయన లాంటి సహోదరుని వారి యొక్క సహోదరులలో నుంచి పుట్టించబోతున్నాడు అనంటే ఆయన ఎవరిని విడిపిస్తాడు? లోకాన్నంతటిని విడిపిస్తాడు. ప్రియమైన వాళ్ళారా, కారణం ఏంటంటే లోకస్తులందరూ కూడా పాపములో మగ్గిపోతున్నారు. పాపం అనే దానికి బానిసలుగా మారిపోయారు కనుక ఇదిగో ఈ బానిసరకంలో నుంచి విడిపించాలి అనంటే లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారు, ప్రభుల వారు పుట్టాలి. ఎప్పుడు పుట్టాడు? ఇప్పుడు క్రీస్తుకు పూర్వం ఎప్పుడో సుమారుగా 1500 సంవత్సరాల క్రిందట ఈ మాట చెప్తే మోషే గారి ద్వారా 1500 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారు పుట్టాడు. అంటే ఎప్పుడైనా సరే 100 సంవత్సరాలు గడిచినా లేట్ అవుతుందే కానీ అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అబ్రహాము గారి దగ్గర నుంచి, అబ్రహాము గారికి ఆ మాట చెప్పినప్పటి నుంచి నిర్గమకాండంలో
లేకపోతే ఆ ఎగుప్తీయుల చేతిలో వీళ్ళందరూ కూడా బానిసలుగా మారడానికి పట్టిన కాలం ఎంతో తెలుసా? సుమారుగా అబ్రహాము కాలం నుంచి సుమారుగా అక్కడి నుంచి ఒక మరి ఏమండి అక్కడి నుంచి సుమారుగా 1000 సంవత్సరాలు, క్షమించండి, ఒక 500 సంవత్సరాలు. అబ్రహాం గారికి మీరు ఇశ్రాయేలీయులు నీ సంతతి వారందరూ కూడా మన దేశం కాని దేశంలో బానిసలుగా ఉంటారని చెప్పాడు కదా, అబ్రహాం గారితో చెప్పాడు కదా దేవుడు. అలా చెప్పినటువంటి కాలం 500 సంవత్సరాలకు అది ఖచ్చితంగా జరిగింది ప్రియమైన దేవుని పిల్లలారా. అదేవిధంగా మోషే గారికి కూడా ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? నీ వంటి ఒక ప్రవక్తను నీ సహోదరులో నుంచి నేను పుట్టిస్తాను అనగా ఆ సహోదరులు ఎవరు? యూదులు. యూదులలో నుంచి యేసుక్రీస్తు వారు, రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఇదిగో పుట్టబోతున్నాడని అక్కడి నుంచి చెప్పినటువంటి మాటే ఇదిగో 1500 సంవత్సరాలు. అంటే సమయం లేట్ అవుతుందే కానీ జరిగేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచించండి. కనుక ఎలాగైనా దేవుడు తన నోటి నుంచి వచ్చింది అని అంటే వాటి యొక్క నెరవేర్పు అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా వస్తాడు అని చెప్పాడు. రెండో రాకడలో వస్తాడా? వస్తాడు అన్నది మనకి విశ్వాసమే కదా, అంత విశ్వసిస్తున్నాం కదా వస్తాడు అన్నది. కనుక ఎంత విశ్వసిస్తున్నావో అంత ఎదురు చూడాలి. అది ఎప్పుడు కాకపోతే ఒకవేళ అంతలోపు నువ్వు మరణించావనుకోండి, మరణిస్తావు. అంతలోపు ఒకవేళ మనం మరణించే కాలం కూడా రావచ్చు. లేదు అంటే యేసుక్రీస్తు వారి యొక్క రాకడైనా రావచ్చు. చావొచ్చినా యేసుక్రీస్తు వారి రాకడొచ్చినా మనం ఈ లోకంలో ఉండేవాళ్ళమైతే కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ లోకంలో ఉండేవారం కాదు, మనం వెళ్ళిపోవాలి. కనుక ఎప్పుడు కూడా మన ఆలోచన ఎలా ఉండాలి అంటే యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో, అప్పుడు వస్తాదేమో అని ఎలాగైతే యేసుక్రీస్తు వారి యొక్క రాకడ గురించి ఎలాగైతే నిరీక్షిస్తామో మన చావు కూడా ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అర్థమవుతుందా మీకు? మన చావు కూడా ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కనుక మీరు ఎలా ఉండాలి అని అంటే ఇదిగో నిబ్బరమైన పరిశుద్ధ ప్రవర్తన గలవారై అన్నాడు. ఏమండి? మీ ప్రవర్తన భక్తితో నిలుపుకొని భక్తిలో నిలవబడి ఆయన యొక్క రాకడ కొరకు ఎదురు చూడాలి, మన చావు కొరకు ఎదురు చూడాలి అంటున్నాడండి. ఈ రెండు మనకు తెలియని విషయాలు. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, మన చావు ఎప్పుడు వస్తుందో తెలియదు. కనుక ఇప్పుడు మన ప్రవర్తన అనేది ఎలా ఉండాలట? భక్తితో, పరిశుద్ధమైన భక్తితో కొనసాగించుకోవాలి అని చెప్తున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఆలోచించండి. తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15 నుంచి మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా ప్రభు రాకడ కొరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాట చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి అన్నాడు. చూడండి ప్రేమన దేవుని పిల్లలారా, ఆయన రాకడ ఎలా ఉంటుందో తెలుసా? ఆయన రాకడ వస్తున్నప్పటికే భూమి అంతా కూడా నాశనం అయిపోతుంది, లయమైపోతుందట. ఆ లయమైపోయినటువంటి ఆ పరిస్థితిలోనండి ఒకవేళ మనం సజీవులమై ఉంటే, ఒకవేళ అప్పటికి ఇంకా బ్రతికి ఉంటే ఏం జరుగుతుందట? క్రీస్తునందు ముందుగా చనిపోయారు కదా, క్రీస్తునందు మృతులైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదట లేస్తారంట. మనం అప్పటికప్పుడు చనిపోయి ఉంటాం కదా ఫ్రెష్గా.
అప్పటికప్పుడు చచ్చిపోయింటాం కదా. అప్పటికప్పుడు చనిపోయినటువంటి మనము కూడా ముందు లేచినటువంటి వారితో మనము కూడా క్రీస్తునందే నిద్రించిన వారముగా నిలవబడతాము గనక వాళ్ళతో పాటు మనము కూడా మేఘాల మీద ఎదుర్కొనుటకు, అంటే ముందు తరాలలో చనిపోయిన నీతిమంతులు, యేసుక్రీస్తు యొక్క రాకడలో చనిపోయిన నీతిమంతులు, బాగా ఆలోచించాలి. ఒకవేళ మనం యేసుక్రీస్తు వారి యొక్క రాకడలో కూడా ఉన్నామనుకుందాం, సజీవులుగా ఉందామనుకుందాం. కానీ మనం చనిపోయినా కూడా ముందెవరు చనిపోయారు? ముందు క్రీస్తునందు నిద్రించిన వారు నీతిమంతులు ఎవరైతే ఉన్నారో వారు మొదట లేస్తారట. ఆ మొదట లేచిన తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా చనిపోతాం కదండి. మనం సజీవులుగా ఉన్నటువంటి మనం చచ్చిపోవాల్సిందే. ఎందుకంటే ఈ లోక సంబంధమైనది దేహాన్ని వదిలిపెడితేనే ఆత్మ లేస్తుంది. కనుక రెండవసారి మనము కూడా లేచి ముందు చనిపోయినటువంటి నీతిమంతులు, తర్వాత చనిపోయిన నీతిమంతులు, క్రీస్తునందు నిద్రించిన వారందరూ కూడా ఎదుర్కొనుటకు మేఘాల మీద క్రీస్తును ఎదుర్కొనుటకు వెళ్ళాలట. ఎక్కడికి వెళ్ళాలి? ఆయనని ఎదుర్కొనుటకు, క్రీస్తును ఎదుర్కొనుటకు వెళ్ళాలి. అక్కడి నుంచి ఏం చేస్తాడంటే మనల్ని అందరినీ సంఘముగా, దేవుని రాజ్యముగా తీసుకెళ్ళి దేవునికి యేసుక్రీస్తు వారు అప్పగిస్తాడు. ప్రేమన దేవుని పిల్లలారా, మరి ఎంతవరకు అర్థమైందో మనకు ఈ మాట అర్థమైంది అసలు మీకు? కనుక ఇప్పుడు అంతవరకు మనం ఎలా ఉండాలి? ఈ నిరీక్షణ గొప్పది. ఈ నిరీక్షణను బట్టి మనం సిగ్గుపడకూడదు, ఎదురు చూడాలి. ఎందుకంటే ఒకవేళ లోకం అనుకున్నట్టుగా కాకుండా ఎప్పుడొస్తాడో తెలియకపోయినా క్రీస్తు కొరకు మనం ఎదురు చూడాలి. ఎప్పుడు మన చావు వస్తుందో మనకు తెలియకపోయినా మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఎవరి కొరకు ఎదురు చూడాలి? యేసుక్రీస్తు వారి కొరకు ఎదురు చూడాలి. ఎలా ఎదురు చూడాలట? పరిశుద్ధమైన భక్తితో ఎదురు చూస్తూ, ఇదిగో మరణించిన క్రీస్తునందు నిద్రించిన వారితో పాటు మనము కూడా భక్తితో చనిపోయిన వారమైన ఎడల వారితో, అంటే ముందు తరాలలో చనిపోయిన నీతిమంతులతో పాటు మనము కూడా ఆకాశంలో మేఘాల మీద యేసుక్రీస్తు వారిని ఎదుర్కొంటాము అని చెప్పాడు. ప్రియులారా, మనం అలా వెళ్ళిపోతుంటే క్రింద అలాగే ఇది లయమైపోతుంటుందండి. భూభాగం, గ్రహ శకలాలు ఇవన్నీ కూడా గుద్దుకొని ఒకటికొకటి నాశనం అయిపోతుంటాయి. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ అలా ఉంటుంది. కనుక ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక మనం ఎప్పటికప్పుడు మన భక్తిని ప్రదర్శించుకుంటూ, మన భక్తిని ఇందాక పాట విన్నాం కదా, నిజమైన భక్తి ఏదో తెలుసా? చాలా బాగుంది కదా. కనుక దేవుని పిల్లలారా, ఇప్పుడు మన భక్తిని ప్రదర్శించుకోవాలి. ఎప్పటి వరకు అంటే యేసుక్రీస్తు వారి యొక్క రాకడ వరకు భక్తిని కనపరుచుకోవాలి. లేదా మన చావు వచ్చినా మన భక్తిని కనపరుచుకోవాలి. అలా బ్రతకాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తూ మరి